హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి 10th క్లాస్ సోషల్కి సంబంధించి హిస్టరీలో ఫస్ట్ లెసన్ చూద్దామండి. ఐరోపాలో జాతీయవాదం పురోగతికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ మనము ఈ వీడియోలో చూద్దాము. వీడియో వచ్చేసి ఎండ్ వరకు చూడండి, చాలా బిట్స్ అయితే కవర్ అవుతాయి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో ఏ దేశము యూరోపియన్ శక్తుల ప్రతినిధి కాదు అనేసి వచ్చారండి. క్రింది వాటిలో ఏ దేశము యూరోపియన్ శక్తుల ప్రతినిధి కాదు అంటే స్విట్జర్లాండ్ అండి. స్విట్జర్లాండ్ వచ్చేసి మనకు యూరోపియన్ శక్తుల ప్రతినిధి కాదు. మిగిలిన వచ్చేసి రష్యా కానీ ప్రష్యా అలాగే బ్రిటన్ ఇవన్నీ కూడా యూరోపియన్ శక్తులే. నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ అండి. స్వేచ్ఛ, సమానత్వము మరియు సౌభ్రాతత్వం అనే ప్రధాన పదాలతో జాతీయవాదం యొక్క స్పష్టమైన ఆలోచనలు ఇచ్చిన మొదటి గొప్ప విప్లవం ఏది? సో మొదటి అంటే స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతత్వం అనే పదాలతో జాతీయవాదం యొక్క స్పష్టమైన ఆలోచనను ఇచ్చినటువంటి గొప్ప విప్లవం వచ్చేసి ఫ్రెంచ్ విప్లవం అండి. ఫ్రెంచ్ విప్లవం ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను. మన సామాజిక దుష్టత్వానికి అత్యంత ప్రమాదకరమైన శత్రువుగా ఎవరు పరిగణించబడ్డారు అనేసి వచ్చారండి. సో ఎవరు అంటే గెసెప్పే మజినీ అండి. గెసెప్పే మజినీ సామాజిక దాష్టిత్వానికి అత్యంత ప్రమాదకరమైన శత్రువుగా ఎవరిని పరిగణించారంటే గెసెప్పే మజినీ అండి. నెక్స్ట్ క్వశ్చను. క్రింది వాటిలో ఏ దేశంలో జూలై 1830లో మొదటి విముక్తి జాతీయవాద తిరుగుబాటు జరిగింది అనేసి వచ్చారండి. మొట్టమొదటగా జాతీయవాద తిరుగుబాటు వచ్చేసి మనకు ఎక్కడ జరిగింది అంటే ఫ్రాన్స్లో జరిగిందండి. ఎప్పుడు అంటే జూలై 1830వ సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చను. ఫ్రాన్స్ తుమ్మినప్పుడు మిగిలిన యూరప్ అంతా జలుబు చేస్తుంది అని ఎవరు అన్నారు అనేసి వచ్చారండి. సో ఎవరు అంటే మెటర్నిచ్ అండి. ఆన్సర్ వచ్చేసి మెటర్నిచ్ ఆప్షన్ బి. ఫ్రాన్స్ తుమ్మినప్పుడు మిగిలిన యూరప్ అంతా జలుబు చేస్తుందని ఎవరు అన్నారంటే మెటర్నిచ్. నెక్స్ట్ క్వశ్చను. జర్మనీలో ఎల్బే అనే కొలత యూనిట్ను దేనికి కొలవడానికి ఉపయోగించారు? ఆప్షన్స్లో మనకు దారము, భూమి, ఎత్తు, వస్త్రము అనేసి ఇచ్చారండి. ఎల్బే అనేటటువంటి కొలతను జర్మన్లో సో దేనికి యూజ్ చేసేవాళ్ళంటే వీరు వస్త్రమును కొలవడానికి ఎల్బే అనేటటువంటి కొలతను వాడేవారు. నెక్స్ట్ క్వశ్చను. యూరోపియన్ దృష్టిలో మూర్ఛలు, దేవదూతలు మరియు క్రీస్తు దేనిని సూచిస్తారు? సో దేన్ని సూచిస్తారంటే దేశాల మధ్య సోదర భావాన్ని అయితే సూచిస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్. జంకర్లు ఎవరు? సో మనకు ఆ కాలంలో వచ్చేసి 1800 సంవత్సరాల కాలంలో ఫ్రాన్స్లో తిరుగుబాటు జరిగే టైంలో వచ్చేసి జంకర్లు అనేసి ఎవరిని పిలుస్తారంటే పెద్ద భూస్వాములను అయితే పిలుస్తారండి. ఆప్షన్ ఏ. నెక్స్ట్. గ్రీసును స్వతంత్ర దేశంగా గుర్తించినటువంటి ఒప్పందం ఏది అనేసి ఇచ్చారండి. గ్రీసును స్వతంత్ర దేశంగా గుర్తించిన ఒప్పందం ఇక్కడ ఆప్షన్స్లో మనకు వియన్నా ఒప్పందము, వైర్లెస్ ఒప్పందము, నెక్స్ట్ కాన్స్టాంటినోపుల్ ఒప్పందం అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాన్స్టాంటినోపుల్ ఒప్పందం అండి. గ్రీసును స్వతంత్ర దేశంగా గుర్తించిన ఒప్పందం ఏది అంటే కాన్స్టాంటినోపుల్ ఒప్పందము. నెక్స్ట్ క్వశ్చన్. 1815లో నెపోలియన్ను సమిష్టిగా ఓడించిన దేశాల సమూహం ఏది అనేసి ఇచ్చారండి. సో ఏది అంటే బ్రిటన్, రష్యా, ప్రష్యా మరియు ఆస్ట్రియా అండి. ఇవి ఇక్కడ వచ్చేసి నెపోలియన్ను సమిష్టిగా ఓడించినటువంటి దేశాలు. నెక్స్ట్ క్వశ్చను. క్రింది వాటిలో యూరోపియన్ సాంప్రదాయవాద భావజాలం గురించి సరిగ్గా వివరించే ప్రకటన ఏది అనేసి అడుగుతున్నారు.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాష్ట్రము మరియు సమాజంలో సాంప్రదాయవాద విశ్వాసాల పరిరక్షణ అనేది యూరోపియన్ సాంప్రదాయవాద భావాజాలం అండి. నెక్స్ట్, గ్రేట్ బ్రిటన్ యునైటెడ్ కింగ్డమ్ ఏ ఒప్పందాల ద్వారా ఏర్పడింది అనేసి ఇచ్చారండి. గ్రేట్ బ్రిటన్ యునైటెడ్ కింగ్డమ్ వచ్చేసి ఏ ఒప్పందాల ఏర్పడిందంటే యూనిట్ చట్టం ద్వారా ఏర్పడిందండి. గ్రేట్ బ్రిటన్ యునైటెడ్ కింగ్డమ్ అనేది యూనియన్ చట్టం ద్వారా ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చను, రొమాంటిజం అంటే ఏంటి అనేసి ఇచ్చారండి. సో సాంస్కృతిక ఉద్యమాన్ని అండి, ఆ కాలంలో వచ్చేసి సాంస్కృతిక ఉద్యమాన్ని రొమాంటిసిజం అనేసి పిలుస్తారండి. నెక్స్ట్ది, 1834లో ప్రష్యాలో ప్రారంభమైన జొల్లోవ్రీన్ దేనిని సూచిస్తుంది అనేసి ఇచ్చారండి. జొల్లోవ్రీన్ అనేది దేనిని సూచిస్తుంది? ఇక్కడ మనకు కస్టమ్స్ యూనియన్, ట్రేడ్ యూనియన్, రైతు సంఘం, కార్మిక సంఘం అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కస్టమ్స్ యూనియన్ అండి. 1834లో వచ్చేసి ప్రష్యాలో ప్రారంభమైన జొల్లోవ్రీన్ వచ్చేసి మనకు దేన్ని సూచిస్తుందంటే కస్టమ్ యూనియన్ని సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చను, జర్మనీ ఏకీకరణకు రూపశిల్పి ఎవరు అనేసి అడుగుతున్నారండి. జర్మనీ ఏకీకరణకు సో ఎవరు అంటే ఒట్టో వాన్ బిస్మార్క్ అండి. జర్మనీ ఏకీకరణ రూపశిల్పి ఎవరు అంటే ఒట్టో వాన్ బిస్మార్క్. నెక్స్ట్ బిట్, ఓ కాకుల కిరీటం ధరించిన జర్మన్ జాతి యొక్క ఉపమానం ఏది అనేసి అడిగారండి. సో ఎవరు అంటే జర్మేనియా అండి, జర్మేనియాకు సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, లిబరల్ జాతీయవాదం అంటే ఏమిటి అనేసి అడిగారు. లిబరల్ జాతీయవాదం అంటే ఏంటంటే వ్యక్తికి స్వేచ్ఛ మరియు చట్టం ముందు సమానత్వాన్ని కల్పించడమే లిబరల్ జాతీయవాదం అనేసి చెప్తారండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఎవరు యంగ్ ఇటలీని స్థాపించారు అనేసి వచ్చారు. యంగ్ ఇటలీనండి. యంగ్ ఇటలీని స్థాపించింది ఎవరండి? గెసెప్పే మజిని. యంగ్ ఇటలీని స్థాపించింది గెసెప్పే మజిని అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో నెపోలియన్ కోడ్ సూత్రం కానిది ఏది అనేసి ఇచ్చారు. సో నెపోలియన్ కోడ్ సూత్రం కానిది ఏదంటే సమానత్వ హక్కును నిర్ధారించడం అనేది నెపోలియన్ కోడ్లో లేదండి. సో ఆప్షన్ సి వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ది వచ్చేసి లా పాట్రీ అనే భావన అంటే ఏంటి అనేసి ఇచ్చారండి. సో మనకు ఈ ఫ్రెంచ్ విప్లవం జరిగే టైంలో వచ్చేసి మనకు లా పాట్రీ అంటే ఏంటండి? పితృభూమిని వచ్చేసి లా పాట్రీ అంటారు. నెక్స్ట్ది, జర్మన్ పంచాంగం యొక్క ముఖ చిత్రాన్ని ఎవరు రూపొందించారు? ఆండ్రియాస్ రెబ్బన్ అండి. ఆండ్రియాస్ రెబ్బన్ వచ్చేసి జర్మన్ పంచాంగం యొక్క ముఖ చిత్రాన్ని అయితే రూపొందించారు. నెక్స్ట్ది, 1789 విప్లవానికి ముందు ఫ్రాన్స్లో క్రింది రకాల ప్రభుత్వం పనిచేస్తుంది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ 1789 విప్లవానికి ముందు ఫ్రాన్స్లో వచ్చేసి రాచరికం అనేది ఉండేదండి. ఫ్రాన్స్లో రాచరికం అనేది ఉండేది. నెక్స్ట్, ఇటాలియన్ ప్రిన్సీ హౌస్ను పాలించిన ఏకైక రాష్ట్రం ఏది అనేసి ఇచ్చారండి. సో ఏ రాష్ట్రం అంటే సార్డీనియా పీడ్మౌంట్ అండి. ఇటాలియన్ ప్రిన్సీ హౌస్ పాలించిన ఏకైక రాష్ట్రం వచ్చేసి సార్డీనియా పీడ్మౌంట్. నెక్స్ట్ క్వశ్చను, క్రింది యుద్ధంలో ఎవరు ఐక్య ఇటలీకి మొదటి రాజుగా ప్రకటించారు అనేసి ఇచ్చారండి. ఐక్య ఇటలీకి మొదటి రాజు అండి. ఇక్కడ మనకు ఆప్షన్స్లో వెల్మంట్ 4, నెక్స్ట్ వచ్చేసి విక్టర్ ఇమ్మాన్యుయల్ 2, కింగ్ జార్జ్ 2 ఇచ్చారు, నికోలస్ 2 ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విక్టర్ ఇమ్మాన్యుయల్ 2 అండి.
మనకు ఐక్య ఇటలీకి మొదటి రాజుగా ప్రకటించింది ఎవరు అంటే విక్టర్ ఇమ్మాన్యుయల్ II. నెక్స్ట్ క్వశ్చన్, నెపోలియన్ కోడ్ పట్ల పెద్ద సంఖ్యలో ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేశారు ఎందుకంటే అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ నెపోలియన్ కోడ్ను ప్రజలందరూ అయితే వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే పరిపాలనా మార్పులు రాజకీయ స్వేచ్ఛతో కలిసి సాగటం లేనందున ఇక్కడైతే వాళ్ళు వ్యతిరేకత స్పష్టమైతే చేశారండి. నెక్స్ట్, యూనియన్ చట్టం 1707కు సంబంధించి క్రింది ప్రకటనలలో ఏది తప్పు అనేసి ఇచ్చారండి. సో తప్పైనది వచ్చేసి మనకు ఇది ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ల మధ్య ఒప్పందం, ఆప్షన్ ఏ అనేది తప్పనమాట. సో 1707 యూనియన్ చట్టానికి సంబంధించి సరి అయినవి వచ్చేసి ఇది వచ్చేసి మనకు యూనియన్ చట్టం 1707 అనేది ఇంగ్లాండ్ స్కాట్లాండ్ల మధ్య అయితే జరిగిందండి. దీని ఫలితంగా వచ్చేసి మనకు యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అయితే ఏర్పడింది. యూనియన్ చట్టం వల్ల మనకేం ఏర్పడింది? యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ ఏర్పడింది. ఇది స్కాట్లాండ్ పైన ఇంగ్లాండ్కు నియంత్రణను ఇచ్చిందనమాట. ఇది స్కాట్లాండ్ పైన ఇంగ్లాండ్కు నియంత్రణ అయితే రావడం జరిగింది ఈ యూనియన్ చట్టం 1707 ద్వారా. నెక్స్ట్ది, నెపోలియన్ కోడ్కు సంబంధించిన తప్పుడు ప్రతిస్పందనను గుర్తించండి అనేసి ఇచ్చాడు. సో ఇక్కడ నెపోలియన్ కోడ్కు సంబంధించి ఫ్రాన్స్లో వచ్చేసి భూస్వామ్య విధానాన్ని అయితే వీళ్ళు రద్దు చేయడం జరిగిందండి. అలాగే ప్రత్యేక తరగతికి ఆస్తి హక్కును నిర్ధారించారు. పుట్టుక మరియు స్థిరపడిన సమానత్వం ఆధారంగా అన్ని హక్కులను అయితే తొలగించడం జరిగింది ఈ నెపోలియన్ కోడ్ వల్ల. సో తప్పుడు ప్రచారం ఏది అంటే సైన్యం కోసం కోడ్లను రూపొందించారు అనేది సరి కానటువంటిది. వీళ్ళు ఎటువంటి సైన్యానికి సంబంధించి ఎటువంటిది అయితే మనకు ఆర్గ్యుమెంట్స్ చేయలేదు. నెక్స్ట్ది, క్రింది వారిలో కాల్సన్ అని ఎవరిని పిలుస్తారు అనేసి ఇచ్చారండి. కాల్సన్స్ అని ఎవరిని పిలుస్తారంటే వియత్నాంలో నివసిస్తున్నటువంటి ఫ్రెంచ్ పౌరులు ఉంటారు కదా, వాళ్ళని కాల్సన్ అని పిలిచేవారు. నెక్స్ట్ది, గెసెప్పే మజినీ గురించి క్రింది వాటిలో ఏది తప్పు అనేసి ఇచ్చారండి. సో ఈ గెసెప్పే మజినీ వచ్చేసి మనకు యునైటెడ్ ఇటాలియన్ రిపబ్లిక్ని అయితే కోరుకోవడం జరిగింది. యునైటెడ్ ఇటాలియన్ రిపబ్లిక్ని కోరుకున్నది ఎవరు? గెసెప్పే మజినీ. అతను యంగ్ ఇటలీ అనే అజ్ఞాత సమాజాన్ని కూడా స్థాపించడం జరిగింది. యంగ్ ఇటలీ అనేటటువంటి అజ్ఞాత సమాజాన్ని స్థాపించింది ఎవరండి? గెసెప్పే మజినీ. లిగురియాలో విప్లవానికి ప్రయత్నించినందుకు అతన్ని బహిష్కరించడం జరిగింది. సో తప్పైనది ఏది అంటే ఇటలీలో రాచరికం కావాలని కోరుకున్నాడు అనేది తప్పు. ఆప్షన్ ఏ వచ్చేసి రాంగ్ అండి. నెక్స్ట్ది, 1815లో వియన్నాలో జరిగిన కాంగ్రెస్ను ఆతిథ్యం ఇచ్చిన వారు ఎవరు అనేసి అడుగుతున్నారండి. 1815లో వియన్నాలో వచ్చేసి మనకు కాంగ్రెస్కి అయితే మనకు సమావేశం జరిగినప్పుడు ఆతిథ్యం ఇచ్చింది ఎవరంటే మెటర్నిచ్ అండి. మెటర్నిచ్. నెక్స్ట్ బిట్, ఇటలీ కేవలం భౌగోళిక వ్యక్తీకరణ అనే ప్రకటనను ఇచ్చింది ఎవరు అనేసి అడిగారండి. ఇటలీ కేవలము భౌగోళిక వ్యక్తీకరణ అని ఇచ్చింది ఎవరంటే మెటర్నిచ్ అండి. నెక్స్ట్, యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ ఉనికిలోనికి వచ్చిన సంవత్సరం ఎంత అనేసి అడుగుతున్నారు. యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండి. ఎప్పుడు ఇది ఉనికిలోనికి వచ్చింది? 1707లో అండి. యూనియన్ చట్టం ద్వారా ఇది మనకు వచ్చిందనమాట. నెక్స్ట్ క్వశ్చను, ఇటాలియన్ ఏకీకరణ ప్రక్రియకు నాయకత్వం వహించిన రాష్ట్రం ఏది? ఇటాలియన్ ఏకీకరణ ప్రక్రియకు నాయకత్వం వహించిన రాష్ట్రం వచ్చేసి సార్డీనియా పీడ్మౌంట్ అండి. సార్డీనియా పీడ్మౌంట్. సో ఇవి వచ్చేసి మనకు ఫస్ట్ లెసన్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్ను చూస్తే నేను సెకండ్ లెసన్స్కి సంబంధించినటువంటి బిట్స్ అయితే అప్లోడ్ చేస్తాను. సో వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.